రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడే అద్భుతమైన అవకాశం. అయితే రక్తం ఇచ్చిన తర్వాత చాలా మంది మనసులో కొన్ని అపోహలు, సందేహాలు మొదలవుతాయి. శరీరంలో మళ్లీ రక్తం ఎప్పుడు తయారవుతుంది, దీనివల్ల ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని ఆందోళన చెందుతుంటారు. అసలు మనం రక్తం ఇచ్చిన మొదటి 24 గంటల్లో మన శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు జరుగుతాయో, శరీరం ఎలా స్పందిస్తుందో ఈ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా వివరంగా తెలుసుకుందాం. నిజానికి మనం రక్తదానం చేసిన మొదటి 24 గంటల్లోనే శరీరం తన రికవరీ ప్రక్రియను చాలా వేగంగా ప్రారంభిస్తుంది. రక్తంలో ద్రవభాగమైన ప్లాస్మా చాలా త్వరగా పుంజుకుంటుంది. రక్త ప్రసరణతో పాటు రక్తపోటు కంట్రోల్లో ఉండటానికి వీలుగా శరీర కణజాలాల మధ్య ఉండే ద్రవాలు రక్తనాళాల్లోకి ప్రవేశిస్తాయి. అలాగే మన శరీరంలోని లింఫాటిక్ వ్యవస్థ ప్రోటీన్లను రక్తంలోకి చేర్చుతుంది. ఈ సమయంలో శరీరంలో నీటి స్థాయి తగ్గినట్లు మెదడు గుర్తించి ఎక్కువ ద్రవాలు తీసుకునేలా మనకు దాహాన్ని కలిగిస్తుంది. కాలేయం కూడా ప్లాస్మా ప్రోటీన్లను క్రమంగా భర్తీ చేయడం ప్రారంభిస్తుంది. శరీరంలో ప్లాస్మా వేగంగా భర్తీ అయినప్పటికీ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి మాత్రం కొన్ని వారాల సమయం పడుతుంది. మన శరీర కణాలు ఎర్ర రక్త కణాల కొరతను గుర్తించి ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తాయి. ఇది ఎముక మజ్జకు సంకేతాలు పంపి కొత్త ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. ఇదే పద్ధతిలో తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ కూడా ఎముక మజ్జ నుంచి వేగంగా తయారవుతాయి. ఇలా మొదటి 24 గంటల్లోనే శరీరం ఒక క్రమ పద్ధతిలో రక్తాన్ని, ద్రవాల సమతుల్యతను పునరుద్ధరిస్తుంది. రక్తదానం చేసిన తర్వాత కొంతమందికి స్వల్పంగా నీరసంగా లేదా అలసటగా అనిపించడం సహజం. ఇలాంటప్పుడు వైద్యుల సలహాతో ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల శరీరం మరింత త్వరగా కోలుకుంటుంది. ఎందుకంటే శరీరంలోని ఐరన్, హిమోగ్లోబిన్ ఒకదానికొకటి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి రక్తదానం తర్వాత ఐరన్, విటమిన్లు, ఇతర పోషకాలతో కూడిన ఆహారాన్ని, అలాగే పండ్ల రసాలు, నీటిని ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల ఎలాంటి నీరసం లేకుండా చాలా త్వరగా ఆరోగ్యంగా సాధారణ స్థితికి వచ్చేయవచ్చు.